ఆదిలాబాద్లోని ప్రజాసేవా భవన్ జనగణమన గీతాలతో హోరెత్తింది. బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ ను మార్చే శక్తి యువతకే ఉందన్న కంది శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో గణతంత్ర దినోత్సవ సంబరం అంబరాన్నంటింది. బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు వైభవోత్తంగా జరిగాయి. ప్రజాసేవా భవన్తో పాటు పలు చోట్ల ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఉదయం నుంచే ప్రజాసేవా భవన్ లో పండుగ వాతావరణం నెలకొంది. దేశభక్తిని చాటి చెప్తూ మువ్వన్నెల రంగులతో ప్రజాసేవా భవన్ ను అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేడుకగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. కంది శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ, ఆదిలాబాద్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, రైతన్నలకి, కర్షకులకి, కార్మికులకి భారతదేశ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది ఒక అతి పవిత్రమైన రోజు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. దీన్ని మేమందరం కూడా ఒక గొప్ప రోజుగా భావిస్తాం. భారతీయ సాంస్కృతిక వైభవం గొప్పదని బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఢిల్లీ స్థాయిలో ప్రధాని మోదీ అవినీతిని రూపుమాపారని గుర్తు చేశారు. అవినీతిని రూపుమాపాలంటే యువతతోనే సాధ్యమన్న ఆయన యువకులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా బిడ్డనని గర్వంగా చెప్పుకుంటానని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ ను మార్చే శక్తి యువతకే ఉందన్నారు. ఆదిలాబాద్ కు పరిశ్రమలు తీసుకొచ్చే వరకు నిద్రపోయేది లేదని ఆయన తేల్చి చెప్పారు. కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ ను వదిలిపెట్టేది లేదన్న ఆయన నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో చేస్తున్నటువంటి సంక్షేమ ఫలితాలు కానీ, అభివృద్ధి ఫలితాలు కానీ అడ్డుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. దానికి ప్రత్యక్ష ఉదాహరణ, దాదాపు 4 లక్షల ఇల్లు కట్టిమని నరేంద్ర మోడీ సర్కారు డబ్బులు కేంద్రం నుంచి పంపిస్తే ఈ దొంగ ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం 4 లక్షల ఇల్లు కట్టకుండా ఆ నిధుల్ని దారి మళ్లించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, జోగు రామన్న ప్రభుత్వం. అట్లనే ఫసల్ బీమా లాంటి ఒక అద్భుతమైనటువంటి బీమా కార్యక్రమం అది. నష్టపోయినటువంటి పంటలు అధిక వర్షాలతో కానీ, తక్కువ వర్షాలతో కానీ నష్టపోయినటువంటి రైతులకి నష్టపరిహారం ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి పథకం ఫసల్ బీమా. అలాంటి ఫసల్ బీమాను అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొట్టింది, వాళ్ళ పొట్ట మీద కొట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. సో వీటన్నిటిని కూడా గణతంత్ర దినోత్సవం రోజు నేను ఎందుకు తెలియజేసుకుంటా అంటే, కేంద్రము రాష్ట్రము ఒక సహకారంతో వెళ్ళాలి, ఒక కోఆర్డినేషన్తో వెళ్ళాలి. కానీ నరేంద్ర మోడీ సర్కార్కి మంచి పేరు వస్తున్న ఉద్దేశంతో వారు పంపించినటువంటి డబ్బుల్ని, వారు పంపించినటువంటి ఇండ్లు కట్టుకోవడం కోసం పంపించినటువంటి డబ్బుల్ని తీసుకెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. ఫసల్ బీమా అమలు చేయకపోవడం వల్ల లక్షలాది మంది రైతులకి అందాల్సినటువంటి నష్టపరిహారం అందలేదు. ఒకవేళ ఈ సంవత్సరం అధిక వర్షాలు పడ్డాయండి, ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఫసల్ బీమాలో జాయిన్ అయి ఉంటే కనుక ఒక్కొక్క రైతుకు మినిమం ఒక ఎకరానికి దాదాపు 20,000 రూపాయల నష్టపరిహారం అందేది. సో దాదాపు 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు 1,00,000 రూపాయల నష్టపరిహారం అందేది. నోట్లో కూడుని లాక్కుంది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇవన్నిటిని కూడా ప్రభుత్వానికి మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ఇంకొక అద్భుతమైనటువంటి నరేంద్ర మోడీ గారు చేసిన మొన్న పనిని రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా అడ్డుకుందండి. పంచాయతీరాజ్ నిధుల్ని కేంద్రం 5,000 కోట్ల రూపాయలు సర్పంచుల అకౌంట్లలో వేస్తే, స్థానిక సంస్థల అకౌంట్లలో వేస్తే 5,000
కోట్ల నిధుల్ని రాత్రికి రాత్రి దొంగతనం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నేను రాష్ట్ర ప్రభుత్వం మీద నిర్దిష్టంగా చెప్తున్నా, ఈ జోగురామన్న ప్రభుత్వం 5,000 కోట్లని దొంగతనం చేసి అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకొని సర్పంచులకి, స్థానిక సంస్థలకు నిధులు అందకుండా చేసింది. ఎంత దారుణం అండి. 5,000 కోట్లు తెలంగాణ ప్రజలకు వచ్చుంటే, సర్పంచులకు వచ్చుంటే ఎన్ని రోడ్లు పడేటివి, ఎన్ని నాలాలు కట్టేవాళ్ళు, ఎన్ని వీధి దీపాలు నిర్మించేవాళ్ళు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి వైఫల్యాల్లో కూరుకుపోయిందండి. కుంభకోణాల ప్రభుత్వం ఇది. గవర్నర్ గారు రాజ్యాంగబద్ధమైనటువంటి రాష్ట్రానికి మొదటి పౌరుడు గవర్నర్ గారు ఇచ్చినటువంటి విందులకు కేసీఆర్ గారు అటెండ్ కాకపోవడము, రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా రాజ్భవన్లో ఇచ్చినటువంటి గణతంత్ర దినోత్సవ సెలబ్రేషన్స్కి, వేడుకలకు అటెండ్ కాకపోవడం, ఇదంతా కేసీఆర్ గారి. ఆ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం దురహంకారము. ఇట్లాంటి చాలామంది దురహంకారులు చరిత్ర చూసింది. వాళ్ళందరూ మట్టి కొట్టుకుపోయినరు. ఆ రోజు ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము, ఈ జోగురామన్న ప్రభుత్వం మట్టి కొట్టుకుపోవడానికి ఎక్కువ సమయం ఉందని నేను అనుకోవట్లేదండి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, గణతంత్ర దినోత్సవం రోజు ప్రజలందరూ కూడా మాకు స్కాలర్షిప్లు ఎందుకు అందుతలేవు 4 సంవత్సరాల నుంచి అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. మాకు 9 ఏళ్ల నుంచి ఒక్క ఇల్లు ఎందుకు గట్టియలేదని ప్రశ్నించాలి. మాకు రేషన్ కార్డులు 4 ఏళ్ల నుండి ఒక్క రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాలి. ఈ గణతంత్ర దినోత్సవం రోజు మాకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రామిస్ చేసి హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయాలని ప్రశ్నించాలి. 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఎందుకు హామీని నెరవేర్చలేదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. రైతుల వ్యతిరేక ప్రభుత్వము, కర్షకుల వ్యతిరేక ప్రభుత్వము, కార్మికుల వ్యతిరేక ప్రభుత్వము, విద్యార్థుల వ్యతిరేక ప్రభుత్వము, సబ్బండ వర్గాలకి ఈ ప్రభుత్వం వ్యతిరేకము. వీళ్ళ పని ఓన్లీ జోగురామన్న ప్రభుత్వం పని దోచుకోవడము, దాచుకోవడము, భయంకరంగా సంపాదించడము, ఎక్కడికెక్కడ వనరుల్ని కొల్లగొడుతున్నారు, మున్సిపల్లో కంపు అవినీతి చేస్తున్నారు, అభివృద్ధి పనులలో 40%కు పైగా కమిషన్లు తీసుకొని కంపు చేస్తున్నారండి. మా ఆదిలాబాద్ని భ్రష్టు పట్టిస్తున్నారు. 14 ఏళ్ళుగా ఎమ్మెల్యే ఉన్నటువంటి జోగురామన్న గారు ఆదిలాబాద్ని భ్రష్టు పట్టించిండు. ఆదిలాబాద్ని ఒక 30 ఏళ్ళ వెనక్కి తీసుకుపోయిండు, ఇక్కడ ఉన్నటువంటి ఏమి మౌలిక వస్తువులు కల్పించకుండా. సో ఈ మొద్దు నిద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ప్రజల దగ్గరికి తీసుకుపోయి అద్భుతమైనటువంటి పోరాటాలు చేస్తాము. ఈ గణతంత్ర దినోత్సవం సాక్షిగా మేమేం చెప్తున్నామంటే, రాజ్యాంగము ఈ ప్రభుత్వం మీద పోరాడడం కోసం మాకు ఇచ్చినటువంటి ఆ హక్కుని సద్వినియోగం చేస్తాం. పేద ప్రజల గుండెలకు మాత్రం వెళ్ళి ఈ మా మోడీ గారు చేసినటువంటి విజయాల్ని, ఈ కేసీఆర్ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండని ఎండగడతామండి. అంతకుముందు ఆదిలాబాద్ నియోజకవర్గంలో పలు చోట్ల గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కంది శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్లోని బ్రిలియంట్ స్కూల్లో నిర్వహించిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కు కంది శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. I wish you a very happy and prosperous Republic Day to each and everyone. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో తన జీవిత విశేషాలను పంచుకున్నారు కంది శ్రీనివాస్ రెడ్డి. తను కష్టపడి పైకొచ్చిన విధానాన్ని వివరించారు. ప్రతి ఒక్కరూ కష్టాన్ని నమ్ముకోవాలని సూచించారు. గమ్యాన్ని ముద్దాడే వరకు ఆలు పెరగకుండా కష్టపడాలని కంది శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణం నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో మా ఊరు ఉంటది, హస్నాపూర్ గ్రామం. నేను కూడా ఆదిలాబాద్ కల్చర్ ని చూసి గర్వంగా నేను చెప్పుకుంటా, అవును నేను ఆదిలాబాద్ నేను ఒక చిన్న ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీలో పుట్టినా కూడా మంచి చదువు వల్లనే, ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ వల్లనే నేను ఈ స్థాయికి వచ్చిన. 6th నుంచి 12th క్లాస్ వరకు జవహర్ నవోదయ విద్యాలయ కాగజ్ నగర్ లో చదువుకున్నా. అక్కడి నుంచి బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ హైదరాబాద్ JNTU, MBA HR హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఫైనాన్స్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. MBA సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ MBA పూర్తి చేయగానే అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మా అమెరికాలో 23rd లార్జెస్ట్ రీసెర్చ్ యూనివర్సిటీ, 23rd అంత పెద్ద యూనివర్సిటీలో నాకు స్కాలర్షిప్ తో సహా సీట్ వచ్చింది దేవుడి దయతో. అయితే మీకు ఒక మంచి ఇన్సిడెంట్ చెప్పాలి. మా ఫాదర్ చాలా మధ్య తరగతి ఫార్మర్. అందులో MS చేయాలంటే దాదాపు 1,15,00,000 ఖర్చు అవుతుండే 2008-9 లో. అంత డబ్బులు పెట్టే స్తోమత మా ఫాదర్ కి లేకుండే. నాకు 85% స్కాలర్షిప్ వచ్చి 15% కట్టాలి డబ్బులు, 15%. ఆ డబ్బులు కూడా మా నాన్నగారి దగ్గర లేకుండే. బ్యాంకు లోన్ తీసుకొని, ఇతర ప్రైవేట్ గా అప్పు తీసుకొని మా నాన్నగారు చాలా కష్టపడి నన్ను అమెరికా పంపించారు. అమెరికాలో వెళ్లి సాధారణంగా MS లో 4 సెమిస్టర్లు ఉంటాయి. నాకు 2 సెమిస్టర్లు కాగానే
7 మల్టీనేషనల్ కంపెనీస్ నాకు జాబ్ ఆఫర్ చేయడానికి వచ్చినాయి. 7. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీని జాబ్ నేను యాక్సెప్ట్ చేశాను. నా ఫస్ట్ ప్యాకేజ్ USA లో నా ఫస్ట్ జీతం సంవత్సరానికి 1,35,00,000, 1,35,00,000. నా ఏజ్ వాళ్ళలో ఆ టైంలో అత్యధికంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన నేను USA లో. ఆ తర్వాత 2011 లో ఆర్టిఫింట్ టెక్నాలజీస్ ని స్థాపించి ఐ ఫౌండెడ్ ఆర్టిఫింట్ టెక్నాలజీస్. ఆ టైంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కీ రోల్ పోషిస్తుందని తెలుసుకొని ఆర్టిఫింట్ లో ఫస్ట్ 5 అక్షరాలు ARTI, ఫస్ట్ 4 అక్షరాలు RTFINT, artifint.com. ఇప్పుడు అమెరికాలో ప్రస్తుతం నా కంపెనీలు, నేను ఇండియాకి వచ్చినా కూడా నా మంచి ఎంప్లాయీస్ అక్కడ అమెరికాలో నా కంపెనీని అద్భుతంగా నడిపిస్తున్నారు. అమెరికాలో 1600 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 1600 ఎంప్లాయీస్ నా కంపెనీలో. ఇండియాలో అమెరికాలో 8 రాష్ట్రాలలో బ్రాంచ్లు ఉన్నాయి. డాలస్, టెక్సాస్, అర్కాన్సా, వెర్మాంట్, ఓక్లహామా, కాలిఫోర్నియా, నెబ్రాస్కా, న్యూయార్క్, న్యూజెర్సీ. 8 రాష్ట్రాలలో మన కంపెనీకి బ్రాంచ్లు ఉన్నాయి. స్టిల్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. ఇంకా నేను చెప్పాలంటే నేను ఇండియాకి 1 సంవత్సరం క్రితం వచ్చాను. నేను అక్కడ US లో ఉన్నప్పటికంటే ఇప్పుడు కంపెనీ చాలా ఇంకా సక్సెస్ఫుల్ గా ఎదుగుతోంది. హైదరాబాద్ లో 2012 లో బ్రాంచ్ స్టార్ట్ చేశాము. అమెరికా స్టార్ట్ చేసిన 1 year తర్వాత ఇప్పుడు హైదరాబాద్ ఆఫీస్ లో 585 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. రోడ్ నంబర్ 12 బంజారా హిల్స్ లో హైదరాబాద్ బ్రాంచ్ లో టోటల్ 2100+ ఎంప్లాయీస్ మన కంపెనీలో సక్సెస్ఫుల్ గా ఉన్నారు. అయితే నేను ఇంత సక్సెస్ఫుల్ జర్నీ అవుతుందని మొదలు పెట్టినప్పుడు నేను ఇంత సక్సెస్ఫుల్ అవుతుందని నేను అనుకోలేదు. బాగా సక్సెస్ఫుల్ అవుతామని అనుకున్నాం కానీ ఇంత ఎక్సలెంట్ గా 865 crores టర్నోవర్ మన కంపెనీ యాన్యువల్ టర్నోవర్ 865 crores టర్నోవర్ చేస్తామని నేను ఊహించలేదు. అమెరికాలోని బోయింగ్ మా క్లయింట్, అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ మా క్లయింట్, యునైటెడ్ హెల్త్ గ్రూప్ మా క్లయింట్, PNC బ్యాంక్ మా క్లయింట్. ఇలాంటి అమెరికాలో టాప్ 10 బ్యాంక్స్ లలో 4 బ్యాంక్స్ మా క్లయింట్స్. అమెరికాలో టాప్ 10 బ్యాంక్స్ ఉంటాయి కదా, అందులో 4 బ్యాంక్స్ అంటే 4 బ్యాంకులు మా క్లయింట్లు. మంచి సర్వీస్ ఇస్తే, హార్డ్ వర్క్ చేస్తే, మంచి విజన్ తో వెళ్తే తప్పకుండా మంచి సక్సెస్ వస్తుంది. మీరెవరైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సక్సెస్ అనేది ఉందా? ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా? వాళ్ళ తండ్రి తల్లి గారు ఎంపీలా, మినిస్టర్లా, పోనీ వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేశారా? ఆయన సొంతగా, నరేంద్ర మోడీ గారు సొంతగా ఎదిగి తనల్ని తాను నిర్మించుకొని దేశ ప్రధాని వరకు కాగలిగారు. మీరందరూ కూడా అలాంటి ఇన్స్పిరేషన్ తీసుకొని బాగా చదువుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 10th క్లాస్ చదివే పిల్లలున్నారా? 9th and 10th, కెన్ యు రైజ్ యువర్ హ్యాండ్స్? వెరీ గుడ్. 10th క్లాస్ చదివే వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్స్ బాగా రాయండి అని చెప్తారు, తప్పకుండా బాగా రాయండి. కానీ చాలా మంది 10th క్లాస్ 9th క్లాస్ లో పిల్లలు, సార్ నాకు మ్యాథమెటిక్స్ టఫ్ గా ఉంటది, కొంచెం సైన్స్ టఫ్ గా ఉంటది అని అనుకుంటారా? ఎంతమందికి మ్యాథమెటిక్స్ టఫ్ అనిపిస్తుంది? దట్స్ ఓకే, ఇట్స్ క్యాజువల్, రైట్? ఇట్స్ క్యాజువల్. మీరేం భయపడాల్సిన పని లేదు. మ్యాథమెటిక్స్, సైన్స్ మనకి ఎడ్యుకేషన్ పరంగా ఒకప్పుడు ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ చేస్తేనే ఇంజనీరింగ్, డాక్టర్ అనే ఇలాంటి ప్రొఫెషన్స్ ఉండేటివి. కానీ ఇప్పుడు కాలం మారింది. మీరు ఏ ఫీల్డ్ లో చదువుకున్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ లోనే lakhs and crores ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మీలో నేను చాలా మందిని డాక్టర్లు గమ్మని, ఇంజనీర్లు గమ్మని, లాయర్లు గమ్మని ఎంకరేజ్ చేస్తాను. అలాగే మీలో మంచి పొలిటీషియన్స్ కూడా కావాలని నేను కోరుకుంటున్నా. ఐ వాంట్ యు బికమ్ ఏ గ్రేట్ పొలిటీషియన్స్. ఎందుకంటే మీకు తెలుసా, ఒక రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే అయితేనో, ఒక నియోజకవర్గానికి లేదా ఒక రాష్ట్రంలో మంత్రి అయితేనో, ముఖ్యమంత్రి అయితేనో మీరు ఎంప్లాయ్మెంట్ తో ఎన్ని సేవా కార్యక్రమాలు అయితే చేయగలుగుతారో, సోషల్ సర్వీస్ లో అంతకంటే కొన్ని లక్షల రెట్ల సోషల్ సర్వీస్ చేయగలుగుతారు. మన భారతదేశంలో లీడర్లకి కొదవ ఉంది. వి హావ్ ఎ షార్టేజ్ ఆఫ్ గుడ్ లీడర్స్. మరోవైపు రిపబ్లిక్ డే సందర్భంగా నియోజకవర్గ ప్రజలను కంది శ్రీనివాస్ రెడ్డి కలిశారు. పలు శుభకార్యాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు, బీజేపీ శ్రేణులు, అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. సేవా కార్యక్రమాలతో ఆదిలాబాద్ ప్రజల మనసు గెలుచుకున్న శ్రీనివాస్ రెడ్డిని అందరూ అభినందించారు. ఇలాంటి ప్రజానాయకుడికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్ని వర్గాల జనం స్పష్టం చేశారు.